నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికాతో యుద్ధం పైన ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే ఇరాన్తో మేము చర్చలు జరుపుతూ ఉన్నాము, అలాగే ఇరాన్తో డీలు దాదాపు ఖరారైపోయింది, ఇంకా రాబోయే రోజుల్లో అగ్రిమెంట్ మీద సంతకం చేసేది ఒకటి ఉందని చెప్పేసి వార్తలు వచ్చాయన్నమాట. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ గారు మనం చూసుకుంటే కానీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో అణుచర్చలు కేవలం తదుపరి దశలోనే జరుగుతూ ఉన్నాయి. ప్రతిపాదిత మధ్యంతర ఒప్పందాన్ని అమలు చేస్తే తప్ప అవి ముందుకు సాగమని చెప్పి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ గారు తెలియజేశారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ ఓడరేవుల పైన అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, పలు రంగాలలో ఘర్షణలను అంతచేయడం వంటివి ఈ మధ్యంతర ఒప్పందంలో ఉంటాయని ఆయన తెలిపారు. అయితే అవగాహన ఒప్పందం పైన ఇంకా సంతకాలు జరగలేదని చెప్పి అది ఎప్పుడైనా మారవచ్చని చెప్పి ఆయన తెలిపారు. హార్ముజ్ జలసంధి నిర్వహణ యుద్ధానికి ముందు నాటి స్థితికి తిరిగి వెళ్ళదని, ఆ జలసంధి పైన సార్వభౌమాధికారం ఇరాన్ మరియు ఒమన్ దేశాలకే ఉంటుందని, దాని గుండా వెళ్లే నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పిస్తుందని చెప్పేసి అబ్బాస్ గారి తెలిపారు. మరోవైపు మనం చూసుకుంటే అమెరికా మటుకు హార్ముజ్ జలసంధి పైన ఇరాన్ నియంత్రణ ఉండదు, ఏ దేశ నియంత్రణ ఉండదని చెప్పి తెలుపుతూ ఉంది. ప్రస్తుతానికి వచ్చే వారం మేము యూరోప్లో జరగనున్న మీటింగుకు అయితే వెళతామని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మనం చూసుకుంటే యూరోప్లో వచ్చే వారం సోమవారం లేకపోతే వచ్చే వారంలో ఏదో ఒక రోజు మీటింగ్ జరుగుతుంది, ఒప్పందం ఖరారవుతుందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ఈసారైనా శాంతి ఒప్పందం జరగాలని చెప్పి మనం అందరం అయితే ఆశిద్దాం. ఎందుకంటే ఈ యొక్క ఒప్పందం జరిగితే కానీ యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.